నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను కంప్లీట్ కాస్మెటాలజీ క్లినిక్ అయిన లేయర్స్ దగ్గర ఉన్నానండి. పర్టికులర్గా నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటో తెలుసా? ది బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఇక్కడ. అందులోనూ ఏస్థెటిక్ ట్రీట్మెంట్సే కావచ్చు, అలాగే స్కిన్ వైటనింగ్కి సంబంధించి, అలాగే గ్లోయింగ్కి రకరకాల ట్రీట్మెంట్స్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది నాకు ఇక్కడ సజెస్ట్ చేశారు. మాకు కూడా చెప్పండి, చాలా డౌట్స్ ఉన్నాయి వీటి పట్ల అని. ప్రస్తుతం అయితే నేను విత్ పర్మిషన్ ఎక్కడైతే ప్రొసీజర్స్ చేస్తారో ఆ రూమ్లోకి వచ్చేసాను. ప్రస్తుతం నాతో పాటు డాక్టర్ కౌముది గారు, సీనియర్ కాస్మెటాలజిస్ట్, అలాగే డాక్టర్ రాజేష్ గారు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, వీరిద్దరూ ఉన్నారు. అండ్ అలాగే ఒక పేషెంట్ కూడా ఉన్నారు. వారు ఒక ట్రీట్మెంట్ కోసం వచ్చారట. ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, వాటి రిజల్ట్స్ ఏంటి, ఎవరెవరు చేయించుకోవచ్చు, ఇవన్నీ వాళ్ళ మాటల్లో విని తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. ఎస్, ఇవాళ చేయబోతున్న ట్రీట్మెంట్ ఏంటి? సో ఈ రోజు చేయబోయే ట్రీట్మెంట్ స్కిన్ టోనింగ్ అండి. స్కిన్ టోనింగ్. ఓకే. సో స్కిన్ టోనింగ్ బేసికల్లీ పేషెంట్ మెయిన్ కంప్లైంట్ వచ్చేసి కలర్ ఇంప్రూవ్మెంట్. సో కలర్ ఇంప్రూవ్మెంట్ కాకుండా మనం ఇంకా చాలా ట్రీట్మెంట్స్ కూడా అడ్రస్ చేయొచ్చు, చాలా కన్సర్న్స్ కూడా అడ్రస్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్ ద్వారా. లైక్ పీపుల్ హూ హ్యావ్ డీప్ పిగ్మెంటేషన్, యాక్నీ మార్క్స్ అండ్ యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్, కొంచెం ఫైన్ లైన్స్ రింకిల్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్న వాళ్ళకి ఇవన్నీ పోతాయి. ఇవన్నీ కూడా అడ్రస్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్. సో ఒక్క స్కిన్ టోనింగ్ చేయించుకుంటే మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. చాలా బెనిఫిట్స్. ఓకే. సో ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? ఎలా అసలు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్పండి. సో బేసికల్లీ వి హావ్ క్లీన్స్ ద స్కిన్. ఇప్పుడు ఓకే, ఫేస్ మొత్తం క్లీన్జింగ్ అయిన తర్వాత మనము పేషెంట్ ని రెడీ చేసుకుంటాము ట్రీట్మెంట్ కి. దెన్ వాట్ వి డూ ఇస్ లైక్ వీఆర్ యూజింగ్ దిస్ అడ్వాన్స్డ్ USFD అప్రూవ్డ్ మెషిన్ అండి, ఆల్మా హార్మోనీ మెషిన్. సో ఇది ఓన్లీ ఫ్యూ క్లినిక్స్ లోనే ఉంటది అండ్ ఆల్సో ఇట్ గివ్స్ వండర్ఫుల్ రిజల్ట్స్. చాలా వరకు ఎక్స్పెరిమెంట్స్ చేశాకనే ఇలా ఈ మెషిన్ ని డెలివర్ చేస్తారన్నమాట. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది ఫ్రమ్ ఆల్మా మెషిన్స్ అండి, ఇంటర్నేషనల్ బ్రాండ్. ఓకే ఓకే. సో బేసికలీ ఏంటంటే దీనిలో చాలా టైప్ ఆఫ్ స్కిన్ కన్సర్న్స్ ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. లైక్ యాక్నీ ఉండే వాళ్ళకి యాక్నీ స్కార్స్ అంటే ఇట్లా రంధ్రాలు వస్తాయి కదా ఫేస్ మీద యాక్నీ వచ్చాక, అది ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ బాగా స్కిన్ డార్క్ గా ఉన్న వాళ్ళు కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చేయొచ్చు. దెన్ టాటూ రిమూవల్స్, వద్దనుకున్న టాటూస్ ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇవన్నీతో అవుతాయి. ఈవెన్ స్ట్రెచ్ మార్క్స్, ఓపెన్ పోర్స్, దెన్ మంచి యాంటీ ఏజింగ్ లుక్ కావాలి, ఫైన్ లైన్స్, రింకిల్స్. దెన్ ఆల్సో ఐబ్రో కూడా పిగ్మెంట్ అయింది, టాటూ అయింది, అది రాంగ్ అయింది ఎట్లా అని వస్తూ ఉంటారు. సో అది కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు దీంతోనే. అదే కాకుండా బర్త్ మార్క్స్, స్కిన్ ట్యాగ్స్ అంటే పుల్పిర్లు ఉంటాయి కదా, అవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇంకా ఇట్స్ ద వన్ అండ్ ఓన్లీ మెషిన్ which can be treated for many concerns అన్నమాట. yes, అన్ని ట్రీట్ అవుతాయి. రైట్. ఓకే, ఇక ప్రాసెస్ లోకి వెళ్తాం. yes, ముందుగా ఫేస్ అయితే క్లీన్స్ చేసేసారు. ఆ తర్వాత సో ఈ లేజర్ షాట్స్ ఏంటంటే యాక్నీ మార్క్స్ దీనికి వెన్ యూ అబ్జర్వ్ పేషెంట్ కి కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అండ్ యాక్నీ మార్క్స్ ఉన్నాయి హియర్ అండ్ దేర్, కొంచెం ఫైన్ లైన్స్ కూడా ఉన్నాయి, అందుకని చెప్పేసి మనం ఇది సజెస్ట్ చేసాం ట్రీట్మెంట్ కి. సో ఇది ఏం చేస్తుంది అంటే బయట మీకు ఏమీ కనిపించదు. సో దిస్ నాన్ అబ్లేటివ్ లేజర్స్ అన్నమాట. ఏంటంటే మనకి అబ్లేషన్స్ అంతా స్కిన్ లోపల ఉన్న పిగ్మెంట్ ని టార్గెట్ చేస్తుంది ఈ లేజర్. పెయిన్ ఏమన్నా ఉంటుందా అండి? ఏం పెయిన్ ఉండదు, నొప్పి అసలు నొప్పి ఉండదు. సో ఈ స్కిన్ లోపల మనకి మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల యు సీ దట్ ప్యాచీ అపిరెన్స్ అన్నమాట. కొన్ని ఏరియాస్ లో ఆ మెలనిన్ పిగ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ ఏరియాస్ ని ఈ లేజర్ అనేది టార్గెట్ చేస్తాం అన్నమాట. సో ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు గో డీప్ ఇన్ టు ద స్కిన్ లేయర్స్ అండ్ అడ్రస్ ద ఇష్యూస్ అన్నమాట. అప్పుడు స్కిన్ టోన్ అనేది తెలుస్తుంది. ఇది అయ్యాక మీకు వెంటనే మంచి గ్లో కూడా ఉంటుంది. ఇన్స్టెంట్ గా తెలుస్తుంది, ఇన్స్టెంట్ గా కొంచెం తెలుస్తుంది. బట్ ఆఫ్టర్ 2-3 days యూ విల్ యాక్చువల్లీ సీ ఎ లాట్ ఆఫ్ గ్లో. మంచి షైన్ అవ్వడము అండ్ పిగ్మెంటేషన్ తగ్గడము, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఓవరాల్ గా ప్రాసెస్ ఎంత టైం పడుతుందండి మొత్తం ఫేస్ కి? ఓవరాల్ ఒక 10 to 15 minutes టైం పడుతుంది. లైక్ లంచ్ టైం ప్రొసీజర్, ఎప్పుడైనా మిడిల్ లో ఆఫీస్ లో నుంచి వచ్చేసి చేయించుకోవచ్చు. మళ్ళీ వెళ్ళిపోవచ్చా చేయించుకుని? అంటే ఫేస్ కవర్ చేసుకోవడం, క్రీమ్స్ అప్లై చేయడం అలా ఏం ఉండదా? సన్ స్క్రీన్ అప్లై చేస్తాము ప్రొటెక్షన్ కోసము అంతే. ఇంకా బయట కూడా వెళ్ళిపోవచ్చు. 24 hours వరకు డైరెక్ట్ సన్లైట్ లోకి వెళ్ళకూడదని చెప్తాము అంతే. ఎవరెవరు చేయించుకోవచ్చు? పర్టికులర్ గా ఇలా ఏమన్నా ఉంటుందండి, వీళ్ళు మాత్రమే చేయించుకోవాలి, వీళ్ళు అస్సలు చేయించుకోకూడదు అలాంటి? అసలు దీనికి దేర్ ఇస్ నో కాంట్రా ఇండికేషన్ ఎట్ ఆల్.
కాంట్రా ఇండికేషన్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఈ ట్రీట్మెంట్ కి. ఎవరైనా చేయించుకోవచ్చు. జస్ట్ మెయింటెనెన్స్ పర్పస్. స్కిన్ బాగుంది నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఎందుకంటే మెయింటెనెన్స్ సడన్ గా వెంటనే ట్యాన్ అయిపోవడము, ఇలాంటివన్నీ వెరీ సెన్సిటివ్ స్కిన్ ఉండడం, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. చాలా చెప్తూ ఉంటారు కదా డాక్టర్ గారు, అంటే ఫేస్ అనగానే జాగ్రత్తగా ఉండాలి, అంటే ఎలా పడితే అలా ట్రీట్మెంట్స్ చేయించుకోవద్దు, ఆ కేర్ అనేది కంపల్సరీ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఎంత ఫుల్ బాడీ కవర్ చేసుకున్నా ఫేస్ అయితే కంపల్సరీ ఆ గ్లో ఉండాలి, అందరిని అట్రాక్ట్ చేయాలని అనుకుంటాం, మొహం చూసే కదా మాట్లాడతాం. సో మనల్ని చూస్తారని చెప్పి అలా ఆత్మన్యూనతకు లోనవ్వకుండా చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలంటే మనం ఎంత అందంగా ఉన్నాము, ఈవెన్ మనం ఎంత బాగా కనిపిస్తున్నాం అనేదే ఉంటుంది. అలాంటిది ఫేస్ కి ఇలాంటి ట్రీట్మెంట్స్ అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి ఫస్ట్. సో జాగ్రత్తలు అంటే ఈ ట్రీట్మెంట్ వల్లనైతే మీకు స్కిన్ బర్న్ అవ్వడం కానీ, లేకపోతే ఇచ్చింగ్ అవ్వడం కానీ, లేదా ఏదో పీల్ వేసాక పీల్ అవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవు. కంప్లీట్లీ సేఫ్ ట్రీట్మెంట్ అండ్ ఎవరైనా చేయించుకోవచ్చు. ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ మెయింటెనెన్స్ పర్పస్ యాజ్ ఐ టోల్డ్ యూ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా యూనో అన్ఈవెన్ టోన్ ఉంటుంది స్కిన్ లో, అలాంటి వాళ్ళు కూడా చేసుకో. అండ్ ఆల్సో ఫేస్ మీద హెయిర్ ఉంటుంది, వాళ్ళకి హెయిర్ రిమూవల్ ఇష్టం లేదు, అలాంటి వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కొంచెం బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మేల్ కాబట్టి ఖచ్చితంగా గెడ్డం ఉంటాయి, అంటే రిజల్ట్ ఎలా ఉంటుంది నార్మల్ గా ఫీమేల్ తో కంపేర్ చేస్తే? ఎవరైనా చేయించుకోవచ్చు కదా, మేల్ అండ్ ఫీమేల్? మేల్ ఫీమేల్ ఎవరైనా చేయించుకోవచ్చు. అండ్ మేల్ కి చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఉన్నారు, ఆయనకి బియర్డ్ తీసుకోవడం ఇష్టం లేదు, సో హీ కేమ్ లైక్ దట్. మనం ఏం చేస్తాం, ఆయన కన్సర్న్ ఏరియాస్ మాత్రమే మనం టార్గెట్ చేస్తాం. ఇన్ కేస్ మనం ఈ బ్లాక్ హెయిర్ మీద వేసాం అనుకోండి, అది బ్లీచ్ అయిపోతుంది, బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్. మళ్ళీ నార్మల్ గా ఆయన పిగ్మెంట్ ఆయనకు వచ్చేస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్. గానీ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా చేయించుకోవచ్చు ఈ ట్రీట్మెంట్. ఎన్ని రోజుల వరకు లాంగ్ లాస్టింగ్ అండి ఇది? ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఇది యాక్చువల్ గా 1 month వరకు బాగుంటుంది రిజల్ట్, బట్ దానికంటే ఎక్కువ కూడా ఇట్స్ ఎ పర్మనెంట్ రిజల్ట్ ట్రీట్మెంట్ కూడా వెన్ ఇట్ కంబైన్స్ విత్ యువర్ మెయింటెనెన్స్. లైక్ మెయింటెనెన్స్ మీ సైడ్ నుంచి ప్రాపర్ గా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ట్రీట్మెంట్. జస్ట్ గ్లో కావాలి నాకు 1 month నేను ఏమి యూజ్ చేయను అంటే కూడా 1 month వరకు ఉంటుంది రిజల్ట్. కాకపోతే వి అడ్వైజ్ యూ టు యూజ్ సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, బేసిక్ నైట్ రొటీన్ అవన్నీ మేము డాక్టర్స్ ఇక్కడ సజెస్ట్ చేస్తారు. అంటే మీరు పర్టికులర్ గా ఏమైనా క్రీమ్స్ చెప్తారా అవి యూజ్ చేయాలి అని? ఎస్, స్కిన్ బట్టి క్రీమ్స్ కూడా సజెస్ట్ చేస్తాం. అంటే ఏ స్కిన్ వాళ్ళకైనా సరిపోతుందా అండి? ఇప్పుడు మనకి ఆయిలీ, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ ఉంటుంది కదా, ఎవరైనా చేయించుకోవచ్చు? ఎవరైనా చేయించుకోవచ్చు ఈ ట్రీట్మెంట్, ప్రాబ్లమ్ ఏం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అని అంటే. నో సైడ్ ఎఫెక్ట్స్ ఎట్ ఆల్. కొంతమంది గారు ఫేస్ అంతా ఓకే, కొంతమందికి ఏంటంటే అండర్ ఐ చాలా డార్క్ ఉంటుంది, లిప్స్ డార్క్ గా ఉంటాయి. సో అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేషెంట్ కి కావచ్చు, సో అలా కూడా చేస్తారా లిప్స్ కూడా? ఎస్ వీ డు. ఖచ్చితంగా ఈ లేజర్ అనేది మనము డార్క్ లిప్స్ కి, అండర్ ఐ డార్క్ సర్కిల్స్, ఎవరికైతే డార్క్ స్కిన్ ఉందో అరౌండ్ ద ఐస్, అదంతా కూడా అడ్రస్ చేయొచ్చు దీంతోనే. సో ఇది ఏం చేస్తుంది అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ బ్లాక్ కలర్ మెలనిన్ పిగ్మెంట్ అన్నాను కదా, ఆ పిగ్మెంట్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది, సూపర్ఫిషియల్ స్కిన్ ని ఏ డ్యామేజ్ చేయదు. ఓకే, అంటే లిప్స్ అంటే కొంచెం సెన్సిటివ్ పార్ట్ కదా. ఎస్ ఎస్, ఏం కాదండి. అండ్ ఆల్సో ఇది ఒక్క సెషన్ తో పోదు, ఇలా డార్క్ లిప్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఒక్క సెషన్ తో పోదు. ఏదైనా కానీ కొంచెం పిగ్మెంటేషన్ ఉన్నా, కొంచెము యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ కావాలన్నా, వీటన్నిటికీ కూడా కొన్ని సెషన్స్ అనేవి చెప్తాం మనం. అట్లీస్ట్ మినిమం 3 to 6 సెషన్స్ అనేది ఉంటుంది అనమాట. సో స్కిన్ ని బట్టి ఆ ప్రోటోకాల్ అనేది మన డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు కౌముది గారు ఇప్పుడు బాగా నల్లగా ఉన్నారండి, చాలా డార్క్ కలర్ అనుకోండి, వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్ పడతాయి? చాలా డార్క్ ఉన్నారు అని అంటే మినిమం ఒక 6 to 8 సెషన్స్ అన్న పడతాయి. ఎన్ని రోజుల గ్యాప్ లో రావాలి? 15 days గ్యాప్. 15 days గ్యాప్ లో దీంతో పాటు మనము వేరే ట్రీట్మెంట్స్ కూడా కాంబినేషన్ ఇస్తాం. ప్లేన్ ఇదో ఒక ట్రీట్మెంట్ తోని మాత్రం కుదరదు, ఖచ్చితంగా కాంబినేషన్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో మనకి ఇక్కడికి రాగానే ఒక పేషెంట్ కన్సల్టేషన్ అనేది జనరల్ గా తీసుకుంటారు ఇక్కడ డాక్టర్స్. సో ఆ కన్సల్టేషన్స్ లోనే వాళ్ళకి వాళ్ళ కన్సర్న్స్ ఏంటో తెలుస్తాయి. అకార్డింగ్లీ ఆ స్కిన్ కి ఏమేమి కావాలి ట్రీట్మెంట్స్, వాళ్ళు కోరుకునే కన్సర్న్స్ కి ఎలాంటి రిజల్ట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మన డాక్టర్స్ డిజైన్ చేస్తారు ట్రీట్మెంట్ ప్లాన్. అకార్డింగ్లీ మనము ట్రీట్మెంట్ చేస్తాం. దాంట్లో వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ కుడ్ బి ఆ స్కిన్ టోన్. వీటికి ఎంత ఖర్చు అవుతుందండి? వెరీ ఐ కెన్ టెల్, ఈ పేషెంట్ కి బయటనైతే దే చార్జింగ్ లైక్ అరౌండ్ 15,000 per session అలా. బికాస్ దీనికి అలా ఉంది బయట, మిషన్ కి అంత రేంజ్ ఉంది, అంత డిమాండ్ ఉంది అనమాట. సో మన దగ్గర మాత్రం వి గో ఇట్ విత్ ద ప్యాకేజెస్ కాబట్టి మినిమం
ఎవరైనా పెట్టే అంత ప్రైజే ఉంటుంది, లైక్ అరౌండ్ 3,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది పర్ సెషన్. సో వీటితో పాటుగా ఇంకొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు సజెస్ట్ చేస్తారా? అవన్నీ చేసుకుంటే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా మీకు ఫస్ట్ సెషన్ నుంచి కూడా పేషెంట్ చాలా హ్యాపీగానే వెళ్తారు. సో బాగా ఫెయిర్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి తక్కువ సిట్టింగ్స్ ఉంటాయా? తక్కువ సిట్టింగ్స్ ఉంటాయి, వాళ్ళు మెయింటెనెన్స్ లాగా చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాది డస్కీ స్కిన్, నాకైతే అలా మీకైతే ఒక 3 సెషన్స్ వరకు అయితే సరిపోతుంది. సో కామన్ గా చామన ఛాయ ఎక్కువ ఉంటారు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు చాలా వరకు. సో వాళ్ళకైతే 2-3 సిట్టింగ్స్ లో సరిపోతుంది. ఓకే. సో ది బెస్ట్ అంటే ట్రీట్మెంట్ గురించి ఫైనల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? సజెస్ట్ చేస్తారా? ఎస్, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ సజెస్టబుల్ ఫర్ ఆల్ ద పేషెంట్స్. ఈ పేషెంట్ కి సజెస్ట్ చేయకూడదు అనేది ఏమి ఉండదు, ఎవరైనా చేయించుకోవచ్చు. లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ, మెయింటెనెన్స్ కి అయితే దిస్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఇప్పుడు హైడ్రా ఫేషియల్స్, మెడి ఫేషియల్స్ ఇవన్నీ చేయించుకుంటున్నారు కదా. సో ఏంటంటే హైడ్రా ఫేషియల్ వల్ల నాకు 1 month 2 months గ్లో ఉంటుంది, అదొక ఇది అనుకుంటారు. కానీ ఇట్స్ నాట్, హైడ్రా ఫేషియల్ ఇస్ నాట్ ఎ ట్రీట్మెంట్. ఇదేం చేస్తుంటే స్కిన్ ని ప్యాంపర్ చేసుకునే ఒక సర్వీస్ అది హైడ్రా ఫేషియల్. ఓకే, బట్ ఇవన్నీ ఏంటంటే ఇట్ విల్ అడ్రస్ యువర్ కన్సర్న్స్. సో దిస్ ఈస్ అ ప్రాపర్ ట్రీట్మెంట్ విచ్ విల్ అడ్రస్ ద కన్సర్న్. సో ఏదైతే మనం కావాలనుకుంటారో ఆ రిజల్ట్ అనేది ఇందులో వస్తుంది పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కౌముది గారు. థ్యాంక్ యూ రాజేష్ గారు. సో విన్నారు కదా, స్కిన్ వైట్నింగ్ కావచ్చు, స్కిన్ టోనింగ్ అనేటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ లేయర్స్ లో మనకు అందుబాటులో ఉందండి. లేయర్స్ అనగానే కంప్లీట్ కాస్మెటాలజీ క్లినిక్స్ అని చెప్పుకోవాలి. డిఫరెంట్ బ్రాంచెస్ మనకి ఉన్నాయండి. ఎక్కడెక్కడ ఉన్నాయని నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అలాగే వేరే నెంబర్ కూడా ఇస్తాను. ఎవరైతే ఇలా ట్రీట్మెంట్స్ చేయించుకుందాం అనుకుంటున్నారో మనం సెలెక్ట్ చేసుకునేటువంటి క్లినిక్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉండాలి. హై అండ్ ఎక్విప్మెంట్ ఎక్కడైతే వాడుతున్నారో అలాంటివి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్కిన్ కి సంబంధించి, ఫేస్ కి సంబంధించి కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటూ అందులో భాగంగానే మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను. లేయర్స్ అనేది ది బెస్ట్ క్లినిక్. చక్కటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, వెల్ ట్రైన్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, హై అండ్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ యూస్ చేస్తున్నారు. సో ఇక లేట్ ఎందుకు, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.